హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్. సో, నేనొచ్చేసాను ఒక కొంచెం చిన్ని కంటెంట్‌తో. రీసెంట్‌గా అయితే మేము డీమార్ట్ వెళ్ళాము. అసలు ఆఫ్‌లైన్ షాపింగ్ చేసి చాలా కాలం అయిపోయిందని చెప్పేసి, అలా అని వేస్ట్‌గా ఏం షాప్ చేయలేదు. ఆల్ ద యూజ్‌ఫుల్ థింగ్స్. అంటే ఇదివరకైతే డీమార్ట్‌కి వెళ్తే బాస్కెట్, ట్రాలీ అన్నీ ఫిల్ చేసేసుకొని, అక్కడ అవసరం ఉందా? లేదా? అనేది అస్సలు ఆలోచించేవాళ్ళం కాదు. సో, ఫస్ట్ పర్చేస్ వచ్చేసి ఆఫ్‌కోర్స్ మన ఛానల్ ఈస్ కంప్లీట్‌లీ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ కాబట్టి ఫుడ్ ప్రొడక్ట్సే చూపిస్తాను. బట్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని చూపించే ముందు మనం చేసిన ఒక చిన్న షాపింగ్ కూడా చూసేద్దాం. సో, ఇది ఆహ్, ఇదొచ్చేసి ఇదిగోండి టాప్. సో, ఇది బావుందని చెప్పేసి వీకెండ్ వైబ్ ఉంటదని చెప్పేసి ఈ టాప్ ఒకటి తీసుకున్నా. సో, చూడటానికి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇట్ గోస్ వెల్ విత్ లెగిన్స్ ఆర్ జీన్స్. ఇది కొంచెం లాంగ్ టాపే వస్తది. అంటే నీ లెంత్ కన్నా కొంచెం ఎక్కువే వస్తది. మేబీ నీ లెంత్ వరకు రావచ్చేమో. ఈ ఫ్రంట్ బటన్స్ ఇచ్చారు వితౌట్ ఎనీ స్లిట్స్ అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఈ థ్రెడ్స్ చూస్తే చిన్న పిల్లల్లాగా అనిపించింది. బట్ ఇది షోకి ఇచ్చారేమో. ఐ మీన్ ఒక నిమిషం, థ్రెడ్స్ ఇవి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. సో, ఇదిగోండి థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ చూస్తే నాకు చిన్నప్పుడు ఫ్రాక్‌కి థ్రెడ్స్ ఇచ్చేవారు కదా! అలా అనిపించింది. బట్ ఈ థ్రెడ్స్ బ్యాక్ నుంచా, ఫ్రంట్ నుంచా ఏం తెలీదు. ఇక్కడేమో ఒక యోక్ పార్ట్ దగ్గర ఒక ఎలాస్టిక్ ఇచ్చారు. సో, ఇది ఓవరాల్‌గా టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్నాక్స్. సో, ఇవి జస్ట్ నార్మల్ స్నాక్స్. బట్ ఎప్పుడు ఈ స్నాక్ ఉంటే చాలు. అంటే యువర్ కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా! యువర్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఒకటి చూజ్ చేసుకోండి అంటే ఐ సర్వైవ్ విత్ దిస్ కార్న్‌ఫ్లేక్స్. మీరు ఎన్ని కార్న్‌ఫ్లేక్స్ పెట్టినా నేను హ్యాపీగా తింటాను. వీడేంటో పల్లీలు కూడా ఇవ్వలేదు. మేబీ నాలాగే వీడికి కూడా పల్లీలు ఇష్టం లేదేమో. సో, పల్లీలు ఇవ్వలేదు. ఓన్లీ కార్న్‌ఫ్లేక్స్. కొంచెం మైల్డ్ సాల్ట్ అండ్ స్పైస్ అంటే సీజనింగ్స్ కూడా చాలా మైల్డ్ ఉన్నాయి. చాలా బావుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి చైల్డ్‌హుడ్ నుంచి నా ఫేవరెట్. బట్ ఆహ్, ఇవి ఏంటంటే ఏమంటారు, స్టిక్స్ షేప్‌లో వస్తాయి. బట్ అలా రాలేదు ఇవి. స్టిక్స్ షేప్‌లో వస్తే నాకు ఇంకా ఇష్టం. చూసారా అప్పుడే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పార్ట్ అంతా ఖాళీ కూడా అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి ఇదిగోండి అజ్వాయిన్ బిస్కెట్స్, వాము బిస్కెట్స్. సో, ఇవి స్టిక్ షేప్‌లో వస్తాయి. నాకు ఇవి స్టిక్ షేప్‌లో వస్తే చాలా ఇష్టము. సో, స్టిక్ షేప్‌లో రాలేదు. అండ్ ఆఫ్ కోర్స్ మన దగ్గర హోమ్ మేడ్‌వి కూడా ఉన్నాయి. హోమ్ మేడ్ ఇది పర్సనల్‌గా అంటే హెల్తీ వర్షన్. సో, గవ్వలు ఇదిగోండి గవ్వలు. సో, ఇవొచ్చేసి వీట్ ఫ్లోర్ అండ్ బెల్లంతో చేశారు. కొంచెం బెల్లం, ఐ మీన్ బెల్లం అండ్ వీట్ ఫ్లోర్ హెల్తీ వర్షన్ కాబట్టి అంతే. ఇంకా ఇవే నా దగ్గర ఉన్న స్నాక్స్. ఇంతేముంది వెరైటీగా ఏం చూపించావు నువ్వు అని మీకు అనిపించవచ్చు.